ఎవరు సిఫార్సు చేసినా పదవులు ఇవ్వనని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. పనితీరు ఆధారంగానే పదవులు ఇస్తానని చెప్పారు. ఏపీ మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావమే ఒక సంచలనమన్నారు బాబు. ఎన్టీఆర్ లాంటి మరో వ్యక్తి పుట్టరని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంతకాలం టీడీపీ ఉంటుందన్నారు చంద్రబాబు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కాగితాలు ఇచ్చారు, అన్ని కాగితాలు తీసుకున్నాం, ఆ పని చేస్తాం, మళ్ళీ చేస్తాం. కానీ అందరూ ఈరోజు కార్యకర్తల సమావేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి, గుర్తింపులు వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు. కానీ వేదిక పైన ఏ నాయకుడు చెప్పినా, రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా నేనింటా. నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగు వారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే, కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. నిరుపేదలకి పక్కా ఇల్లు, ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం.